ఒకవేళ ఉద్యోగం దొరికినా చాలా మంది పరిస్థితి దారుణం. ఒక రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్రలో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కేవలం నెలకి 12,000 సంపాదిస్తున్నాడు. అదే రాష్ట్రంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 13 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా నెలకి కేవలం 7,500కే జాబ్ చేస్తున్నాడు. ఇది ఏదో ఒకరిద్దరి కథ కాదు, లక్షల మంది యువత రియల్ లైఫ్ ఇలాగే ఉంది. డిగ్రీలు చేతిలో ఉన్న జాబ్ దొరకక ఏం చేయాలో తెలియక ఎంతో మంది స్విగ్గీ డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తుతున్నారు. ర్యాపిడో డ్రైవర్స్ గా పరుగులు పెడుతున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్స్ లో కేవలం 8% మందికి వాళ్ళు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళు ఏదో ఒక పని చేసి బ్రతికిడుస్తున్నారు. ఆలోచించండి, లక్షల మంది ఇంజనీర్, MBA గ్రాడ్యుయేట్స్ ప్యూన్ జాబ్ కోసం, క్లర్క్ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. కష్టపడి చదివి డిగ్రీలు సంపాదించినా చదువుకుంటే ఉద్యోగం దొరుకుతుంది అనే గ్యారంటీ లేదు మన దేశంలో. ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. ఇది వాస్తవం. ఇది మన పిల్లల భవిష్యత్తు.